హాయ్ హలో అందరికి నమస్తే. చంద్రబాబు నాయుడు గారు తన సొంతంగా చేయించినటువంటి సర్వేలో కొన్ని షాకింగ్ అభిప్రాయాలు ప్రజల నుంచి వచ్చినట్టుగా, మరి ఏ ఏ శాఖల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అనేటువంటి విషయాలను కొంచెం చెప్పి కొంచెం దాచి, అంటే పూర్తిగా వీళ్ళు చెప్పరు కదా, అన్ని విషయాలు చెప్పరు, కొంచెం దాస్తూ ఉంటారు అనమాట. సో ఆ రకంగా చెప్పేటువంటి క్రమంలో మొత్తం బయటపడతారనమాట. వీళ్ళకున్న అలవాటే అది. సో మరి ఏం చెప్పారు, ఏ శాఖలు, ఏంది పరిస్థితి అనే దానికి సంబంధించి మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే ప్రజలకు షేర్ చేయండి, ఇది నిజం ఉంది అనుకుంటే కనుక. ఓకే, బాబు గారు అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. 15 నెలల కాలంలో మరి ప్రతిసారి ఎక్కడైనా ఒక ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రో ఎక్కడైనా ఒక చిన్న ఇష్యూ జరిగింది అనుకోండి, సిబిఎన్ సీరియస్ అనే వార్తలు మనం చూసాం. అట్లా కొన్ని వేల సార్లు పెట్టింటారు. మన వర్గం మీడియా ఉంటుంది కదా, దానిలో కొన్ని వేల సార్లు సిబిఎన్ సీరియస్. ఓకే, మరి 15 నెలల నుంచి పెడుతున్నా కూడా ఈరోజు కూడా అదే డైలాగు, సిబిఎన్ సీరియస్. ఓకే, మీకు విచిత్రమైనటువంటి కొన్ని అంశాలు చెప్తా. ఏంటి అంశాలని చూడండి. డిసెంబర్ 19, 2024 క్యాబినెట్ సమావేశం జరిగింది. ఓకే, ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా? నేను మీ పనితీరును రికార్డ్ చేస్తూ ఉన్నాను, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, ఏ మంత్రి ఏం చేస్తున్నాడు అనే విషయాలను చాలా క్లియర్గా నేను ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నాను. అన్నీ నాకు తెలిసిపోతూ ఉన్నాయి. మీరు టెక్నాలజీని సరిగా వాడడం లేదు, ప్రజల్లో మీరు కలవడం లేదు, ప్రజల సమస్యలు కూడా మీరు వినడం లేదు అని చెప్పి పద్ధతి మార్చుకోవాలని చెప్పి సిబిఎన్ సీరియస్ అయ్యారని ఒక వార్త. అంటే చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట క్యాబినెట్ సమావేశంలో, దానికి సంబంధించి వచ్చినటువంటి వార్త. ఓకే, ఫిబ్రవరి 7, 2025లో మళ్ళీ క్యాబినెట్ రివ్యూకి సంబంధించి ఆ రోజు ఇప్పటికీ సమయం దగ్గర అంటే ఏమంటారు, హనీమూన్ పీరియడ్ గడిచిపోయింది, మీకు టైం ఇచ్చాను, మీరు మార్చుకోవాలని చెప్పాను, అయినా మీరు మారలేదు, నిరంతరం మిమ్మల్ని మానిటరింగ్ చేస్తున్నాను, అయినా కూడా మీరులో మార్పు రాలేదు, ఒక సర్వే కూడా చేయించాను, ఆ సర్వేలో మీ మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, మీరు సరిగా పని చేయడం లేదు, పద్ధతి మార్చుకోండి అని చెప్పి మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. అంటే సిబిఎన్ సీరియస్ అని మళ్ళీ మనం వార్తలు చూసాం. ఓకే, అండ్ ఆ తర్వాత ఈ అన్నిటి కలిపి 1 సంవత్సర కాలం అవుతున్నటువంటి క్రమంలో వీళ్లకు అనుకూలంగా సర్వే చేసి వీళ్ళ చేత శాలువాలు కప్పించుకున్నటువంటి రైజ్ సర్వే సంస్థ ప్రవీణ్ గారు, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వాళ్ళ సర్వేలు కూడా ఏ రకంగా వచ్చిందనడానికి, వాళ్ళకు అనుకూలమైనటువంటి సర్వే. సో జూన్ 2025లో సంవత్సర కాలం అవుతుందని చెప్పి ఒక సర్వే చేశారు. అందులో ఏంటంటే 52% ప్రభుత్వ పనితీరు ఓకే అన్నారంట, చంద్రబాబు నాయుడు గారి పనితీరు. 64% మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పారు. 64% అంటే ఫెయిల్యూర్ అయ్యారు వాళ్ళు అని చెప్పి. అంటే అప్పటికి ఒక 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు, సిబిఎన్ సీరియస్ అయినా కూడా వాళ్ళలో మార్పు రాలేదు. రెడ్ జోన్లో 78 మందో 72 మందో ఉన్నారని చెప్పి వీళ్ళ సర్వేలో చెప్పారు. 70కి పైగానే, 72, 78, 79 అది తెలియదు కానీ 70కి పైగా రెడ్ జోన్లో ఉన్నారని నేను వీడియోలు కూడా చేశాను దానికి సంబంధించి. ఓకే, ఆ రకంగా సర్వేలు ఇచ్చారు. మళ్ళీ జూలై 9, 2025లో క్యాబినెట్ సమావేశం పెట్టారు. ఇక రోజులు లెక్క పెట్టుకోండి. ఓకే, రోజులు లెక్క పెట్టుకోండి. మొత్తం మీ చిట్టా మొత్తం నా దగ్గరకు వచ్చేసింది. సో మీరు పని చేస్తలేరని నాకు అర్థమైపోయింది, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగాలేదు అని చెప్పి మళ్ళీ ఒక చర్చ పెట్టారు, మళ్ళీ సిబిఎన్ సీరియస్. ఓకే, ఇక్కడ ప్రతిసారి వాళ్ళ తప్పు ఉంది, వీళ్ళ తప్పు ఉంది, ఆ మంత్రి తప్పు, ఈ మంత్రి తప్పు, ఆ శాఖ లోపాలు, ఈ శాఖ లోపాలు అన్నారు, కానీ నేను మాత్రం సక్సెస్, నేను మాత్రం ఫెయిల్యూర్ అవ్వలేదు అని మాత్రం చెప్పుకుంటారు ఆయన. వాళ్ళ పత్రికలు కూడా అట్లే రాసినాయి. సో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సర్వే యొక్క వివరాలకు సంబంధించి ఆయన ఏం చెప్పారో ఒక్కసారి చూడండి. చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, సిడిఎంఏ నాట్ వర్కింగ్. మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నాం అని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు, అది ఫంక్షనింగ్ లేదు. రెండోది రెవెన్యూలో హోంశాఖ మంత్రికి సంబంధించి మనం గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం. మినిస్టర్ గారు ఆ పని సరిగా చేయలేకపోతున్నారు, ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు. అయినా కూడా మార్పులు రావడం లేదు, హోంశాఖ ఎంత దారుణంగా ఫెయిల్ అవుతుందో అనేటువంటి విషయాలు మనం చూసాం. మరి మనలాంటి వాళ్ళు చెప్తే కూటమి పైన కుట్ర, సైకో బ్యాచ్లు, పేటీఎం బ్యాచ్లు అన్నారు. మరి ఇప్పుడు స్వయంగా బాబు గారే చెప్తా ఉన్నారు కదా, పని చేయట్లేదని ఆయనే చెప్తున్నారు కదా. ఇంప్లికేటెడ్
ప్రొసీజర్ కాంప్లికేట్. మున్సిపల్ శాఖలో కూడా డిలే ఇన్ రెస్పాన్స్ 26%, నాట్ వర్కింగ్ 14%, కాలింగ్ టు ఆఫీస్ 12%. టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇంకా మారలా. దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. నేను ఎంతసేపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ కాల్. అది అంటే 12% ఆఫీస్కి వచ్చి పని చేయించుకోండి అని చెప్పి 14% మంది అధికారులు ఆఫీస్కే రావడం అటువైపు చూడట్లేదని చెప్పి అధికారులకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఆయా శాఖలకు సంబంధించి మున్సిపల్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ అసలు పనే చేయడం లేదని. హోంశాఖ ఈ మూడు అసలు ఎక్కడ పని చేయట్లేదు. చాలా కీలకమైనటువంటి శాఖలు ఇవి. రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ అదేవిధంగా హోంశాఖ అనేటువంటి చాలా చాలా కీలకమైనటువంటి శాఖలు. మరి ఇక్కడ ఫెయిల్యూర్ అంటే వీళ్ళు వాళ్ళే ఒప్పుకున్నారు కదా, బాబు గారే ఒప్పుకున్నారు కదా. గతంలో మనం చెప్తే అబద్ధం అన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళే స్వయంగా ఒప్పుకుంటున్నారు కదా. ఇంకా మిగతా శాఖల గురించి వాడి గురించి చెప్పారు. ఇంకా చాలా శాఖలు ఫెయిల్యూర్ ఉన్నాయి. అసలు మంత్రులు అక్కడికి వెళ్ళి ఫైల్ క్లియరెన్స్ చేసే దాంట్లో కూడా ఫెయిల్యూర్. ఫైల్స్ చూసింది లేదు. వేరే రాష్ట్రాల్లో ఏమంటారు 5 స్టార్ 7 స్టార్ హోటల్లో అక్కడ సెటిల్మెంట్లు, దందాలు, రాసలీలలు, కార్ఖానాలు జరుగుతున్నాయని వాళ్ళ టీడీపీ అధికార ప్రతినిధులే చెప్పినటువంటి విషయాలు మనం చూసాం. వాస్తవం కాదా? ఆయన సుధాకర్ రెడ్డి గారు చెప్పారు కదా. సో ఆయన పాపం క్రమశిక్షణ కమిటీ ముందుకు కూర్చోబెట్టి నువ్వు ఎట్లా చెప్తావు అట్లా అని చెప్పి ఆయనకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. నిజం మాట్లాడినందుకు ఆయన ఫ్రస్ట్రేషన్లోనే ఇది అధికార ప్రతినిధి వదిలేసి సామాన్య అనలిస్ట్గా కూర్చొని అందరి బతుకులు బయట పెడతానంత ఫ్రస్ట్రేషన్కి వచ్చేస్తారు ఆయన. పరిస్థితి అట్లా ఉందని చెప్పి. సో ఈ రకంగా అన్నీ కూడా ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నారు శాఖలు. ఏది ఇప్పుడు హోంశాఖ తీసుకుందాం. పాపం పోలీసుల్లో పరిస్థితి ఎట్లా అయిందంటే వీళ్ళ మాట వినలేక వీళ్ళ మాట వినాల్సిన పరిస్థితి వినకపోతే వాళ్ళకి కావాల్సిన అన్నీ ఆపేస్తూ ఉన్నారు. అవసరమైతే బదిలీ చేస్తారు, లేకుంటే ఏదో ఒకటి పెట్టి సస్పెండ్ చేస్తారు, లేకపోతే వీఆర్లో ఉంచడం. ఈ రెడ్ బుక్ అని దాంట్లోనే వాళ్ళని బిజీగా ఉంచితే వాళ్ళు ఎక్కడ పని చేయగలుగుతారు? పాపం వాళ్ళు ఎక్కడ సమస్యలు పరిష్కారం చేయగలుగుతారు చెప్పండి? చేయడానికి అవకాశం ఉంటుందా? మా లీడర్ని పంపిస్తాను, ఎమ్మెల్యే మంత్రులు వాళ్ళు సెటిల్మెంట్కి పంపిస్తే వాళ్ళు ఎంతని చేస్తారు? వాళ్ళు పోయి ఊకే కొట్టాలి, ఊకే కేసులు పెట్టాలంటే వాళ్ళకి మనసు రాదు. పాపం ఎన్నెన్ని చేస్తారు వాళ్ళు నరకం అనుభవిస్తారు. వాళ్ళు కూడా పైకి చెప్పుకోవట్లేదేం కానీ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అంటే అట్లా అంత ప్రెజర్ వాళ్ళ మీద ఉందనేది ఒక బలమైనటువంటి చర్చ. ఊకే 5 ఏళ్ళకోసారి వచ్చేటోళ్ళ ఉట్టిగా జాబ్ వచ్చిందా? ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని వేల మందిని తట్టుకొని నిలబడి వాళ్ళ జాబ్ కొట్టింటారు వాళ్ళు. అలాంటి వాళ్ళను ఈ రకంగా వాడుతూ ఉన్నారు. ఇక్కడ కలెక్టర్లకు సంబంధించి కూడా వాళ్ళు ఫెయిల్యూర్ అంటే బాబు గారు కానీ వాళ్ళ ఫెయిల్యూర్స్ ఒప్పుకోరు, అధికారులు ఫెయిల్యూర్స్ అంటారు. వాళ్ళ అధికారులు సక్సెస్ అయిన రోజు నాది అంటారు. ఇక్కడ అధికారులు ఫెయిల్ అయినా, ఎమ్మెల్యేలు ఫెయిల్ అయినా, మంత్రులు ఫెయిల్ అయినా కూడా బాధ్యత ఎవరిది? తండ్రి పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంకా రాష్ట్రానికి పెద్ద. అన్నీ ఆయన చూసుకోవాలి. ఏ కష్టం వచ్చినా, ఎవరి కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ప్రజలకు వచ్చినా, ఎవరికి వచ్చినా పూర్తి బాధ్యత బాబు గారిదే ముఖ్యమంత్రిగా. మరి అది చూసుకోకుండా, అది చేయకుండా అన్నీ మీవే తప్పులు. పొద్దున ఒక వీడియో కూడా చేశారు యూరియాకి సంబంధించి. నేను కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, మీరే ఫెయిల్యూర్ అయ్యారని కలెక్టర్ల మీదకి నెట్టేసి అయిపోయి. అంతకు ముందేమో పర్ఫెక్ట్గా ఉంది. వైసీపీ సైకో పార్టీ అబద్ధాలు చెప్తుంది, రైతుల ఉద్యమం అంటుంది, పిచ్చి వేషాల తాట తీస్తా అన్నారు. ఇప్పుడేమో అదే విషయాన్ని మళ్ళీ ఒప్పుకున్నారు, మనం ఫెయిల్యూర్ అయ్యాము అని చెప్పి. సో వాస్తవానికి 15 నెలల కాలంగా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారనేది వాస్తవం. మనం అదే చెప్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. 15 నెలల తర్వాత వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.